క్రీస్తులో మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రియ సంగమ మరొకసారి ఈ ఉదయకాల సమయమందు మీకు శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి అవకాశాన్ని ఆయన క్రీస్తు శ్రమ మరణ పునరుత్థాన దినాల్లో ధ్యానించుకోవడానికి రెండవ రోజులకు మమ్మల్ని నడిపించిన దేవునికి వందనాలు చెల్లును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని వాక్యం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము ప్రియులారా, నిర్గమకాండ పుస్తకం 3వ అధ్యాయము 1-6 వచనాలు. అదే రీతిగా అపోస్తులైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన మొదటో అధ్యాయము 13-20 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రియులారా, నిన్నటి దినాన మనము ఏమై ఉన్నాము, మన బలహీనత ఏంటి అని తెలుసుకుని దానికి పశ్చాత్తాపం ఎంత అవసరం ఉందో, మనము తిరిగి పునరుద్ధరించడానికి, నూతన మనసు పొందుకోవడానికి ఏది అవసరమో మనము ధ్యానం చేసుకున్నాం. అదే రీతి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధతను ఎలా ఎదుర్కోవాలి, క్రీస్తు ఆధిపత్యానికి, ఆయన యొక్క సార్వభౌమత్వానికి ఏ విధంగా మనము సమర్పించుకోవాలనేది ప్రాముఖ్యంగా మనం చూసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, మోషే పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. మనము క్రీస్తు రాజ్యంలో చేర్చబడ్డాం. ఉజ్జీవం అంటే దేవుని నిజంగా చూడడం, మనస్ఫూర్తిగా ఆయనకు మారిపోవడం, ఆయనకి మనల్ని సరెండర్ చేసుకోవడం అని మనం గమనించుకోవచ్చు. మొట్టమొదటిగా ఈరోజు చూసుకున్నట్లయితే ఒక సామాన్యమైన జీవితంలో అసాధారణమైన దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క లేకపోతే సంధించడము అనేది మొట్టమొదటి పాయింట్గా మనం చూసుకుందాం. దేవుని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా నిర్గమకాండ పుస్తకం 3వ అధ్యాయము 1-2 వచనం మనం చూసుకుందాం. ఇక్కడ మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఇక్కడంత మాత్రమే కాకుండా 2వ వచనం చూస్తున్నట్లయితే, ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఇక్కడ చూసినట్లయితే మోషే నిలుచున్నది ఒక దేవుని పరిశుద్ధ మందిరంలో కాదు, లేకపోతే ఒక రాజభవనంలో కాదు. అతడు కేవలము ఒక అరణ్యములో గొర్రెల మందను కాయచ్చినటువంటి ఒక సాధారణమైన స్థలంగా, లేకపోతే సాధారణమైన రోజుగా మనము గమనించవచ్చు. ఇక్కడ అదే రీతిగా ముళ్ళ పొద అగ్నితో మండుతుంది చూస్తున్నాం, కానీ అదేమైంది, కాలిపోలేదు. ఇక్కడ మన ఆత్మీయ సత్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సాధారణమైన స్థలాల్లో మనల్ని కలిసే దేవుడై ఉన్నాడు, అథవా దర్శించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన అంశం, దేవుని అగ్ని నాశనం మనల్ని చెయ్యదు, కానీ మనల్ని శుద్ధి చేస్తుంది. దేవుడు నిశ్శబ్దంలో కూడా ఆయన మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. ప్రియులారా, ఒక్క నిమిషం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, దేవుని స్వరాన్ని వినమని మనల్ని పిలుస్తూ ఉంది ఈరోజు. ఆయన స్వరాన్ని మనం వింటున్నామా, మనం గమనించుకుందాం. రెండో విషయం గమనించినట్లయితే, పరిశుద్ధ దేవుని సన్నిధిలో చాలా తగ్గింపు, లేకపోతే విధేయత, లేకపోతే వినయము చాలా అవసరమైన విషయంగా చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే 5-6 వచనం చూసుకున్నట్లయితే ప్రియులారా, అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఇక్కడ గమనించినట్లయితే, ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముక్కు కప్పుకొని దేవుని వైపు వేరెచ్చాను అని చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, నీ యొక్క దగ్గరికి రావద్దు, నీ కాళ్ళలో చెప్పుల్ని తీసివే, ఎందుకంటే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలం. అంతకుముందు వరకు అది సామాన్యమైన స్థలం. దేవుడు దర్శించినప్పుడు అది అసమానమైన ఒక పరిశుద్ధమైన స్థలంగా అది మార్చబడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధికి నిర్లక్ష్యంగా వెళ్ళేవారుగా ఉన్నామా మనము. అందుకే జ్ఞానైన సొలొమోను అంటాడు కదా, ప్రసంగి 5లో అనుకుంటా, నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ యొక్క నడవడిక ఏ విధంగా ఉందో ఒకసారి నీవు పరీక్షించుకో అంటున్నాడు. చాలాసార్లు మనం అలక్ష్యంగా వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితంలో ఎక్కడున్నామో అనే సంగతి కూడా మర్చిపోయి ఒక లోకరీతిగా మన బిహేవియరు, లేకపోతే సాధారణమైన వ్యక్తిగా మనం బిహేవ్ చేసేవారుగా ఉంటాం దేవుని సన్నిధిలో. అయితే ఇక్కడ ఏం గమనించాలంటే, చెప్పులు తీసివేయడం అంటే ప్రియులారా, దేవుని యొక్క గౌరవాన్ని మనము కాపాడే వ్యక్తులుగా మనం ఉండాలని తెలుసుకోవాలి. అలక్ష్యంగా వెళ్ళేవారిగా ఉండకూడదు. మొట్టమొదటిగా
మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, మనమే సమస్తము అనే ఒక అహంభావాన్ని విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండాలి. రెండవదిగా రహస్య పాపాలను ఒప్పుకోనే వ్యక్తులుగా మనము ఉండాలి. మూడవదిగా దేవునికి ఇవ్వాల్సిన అప్పుడే చెప్పిన విధంగా యథార్థమైన గౌరవము ఆయనకు చెల్లించేవారిగా మనము ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మన యొక్క పునర్జీవితం లేకపోతే ఉద్యమము ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే దేవుణ్ణి మనకు ఆయన పరిస్థితులను మనం గమనిస్తామో, ఆయన ఏమై ఉన్నాడో నిన్న కూడా చెప్పాను మీకు. అది గమనిస్తే అప్పుడే ఆయన పవిత్రత పైన, ఆయన పరిశుద్ధత పైన మనకు అవగాహన వస్తది. ఎప్పుడైతే అవగాహన వస్తదో అప్పుడే మనం ఆయన యొక్క ఉద్యమం మనలో ప్రారంభమవుతుంది. మూడో విషయం, పరిశుద్ధ దేవుడు లేకపోతే పవిత్ర దేవుడు మాత్రమే మనల్ని ఆయన విమోచించే దేవుడు కూడా అయ్యున్నాడు. ఆయన 6వ వచనంలో అంటాడు కదా, ఏమంటున్నాడు ఆయన? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఎందుకంట? ఈయన దేవుడు వడంబడిక నిలబెట్టే దేవుడు. ఏమైతే ఆయన వడంబడిక చేశాడో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో, ఆయన పితరుల సంతతితో ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన్ని నెరవేర్చే దేవుడు, బానిసత్వంలో ఉన్న వారిని విడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విధంగానే ప్రియులారా, ఆయన వాగ్దానం చేశాడు ఈయనకి. ఎందుకంటే అబ్రహాం సంతతిని ఆయన విడిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఇక్కడ వచ్చి దేవుడు మోషేను సంధిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. మనం గమనించాలి, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను ఎంత మాత్రం మనం గమనిస్తామో అది మనల్ని దగ్గరికి చేస్తూ ఉంది, కానీ ఆయన ఎంత మాత్రము దూరం చేసేది కాదు. అది మనల్ని రక్షణకు సిద్ధపరిచేదిగా ఉన్న విషయం అని మనం గమనించాలి. 4వ విషయం, నిజమైన విమోచన, నిజమైన విడుదల ఎక్కడుంది? అది క్రీస్తులోనే పరిపూర్ణమవుతా ఉందని గమనించాలి. ప్రియులారా, కొత్త నిబంధనలకు మనం వచ్చినట్లయితే అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయం 13-14 చెప్తున్న ప్రకారంగా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఏంటంట? ఆయన మనలను చీకటి అంధకార సంబంధముల నుండి విడిపించి ఆయన ప్రియకుమారుని రాజ్యంలోనికి చేర్చెను. ఇక్కడ నిర్గమకాండంలో ప్రారంభమైన విడుదల, ప్రారంభమైన విమోచన ఎక్కడ పరిపూర్ణమవుతుందంటే ప్రియులారా గమనించండి, ఇది యేసుక్రీస్తులో పరిపూర్ణమవుతా ఉంది. ఈరోజు ఇశ్రాయేల్ నుంచి అది ప్రారంభమైన విడుదల, ఇది ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, అనేక మంది జీవితంలో అది క్రీస్తునందే పరిపూర్ణ అయ్యేదిగా మనము గమనించాలి ప్రియులారా. క్రీస్తులము మనం ఏమై ఉండాలి? మనం ఏమై ఉన్నామంటే చీకటి నుంచి విడిపించబడ్డ వారిగా ఉన్నాం, అంధకార సంబంధాల నుంచి విడిపించబడ్డ వారిగా ఉన్నాం, పాప సంబంధాల నుంచి విడిపించబడ్డ వారిగా ఉన్నాం. ఆయన రక్తము ద్వారా మనము క్షమించబడ్డామనే విషయం మనము గమనించాలి. ఈ యొక్క లెంట్ సీజన్ మనకి ఏం చెప్తుంది? ఇంకా మనము బానిసలం కాదు, ఇంకా మనము బంధనంలో ఉన్నవారము కాదు, కానీ మనం విడిపింపబడ్డవారము, మనం విమోచింపబడిన అని గమనించాలి. 5వ విషయం, క్రీస్తు సమస్తము పైన సర్వాధికారి అయి ఉన్నాడని గమనించాలి. అదే అధ్యాయము 15-18 వరకు చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందు ఉన్నయు భూమి అందున్నవి అదృశ్యమైనవే కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయనందు సృజింపడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అబాబా, ఎంత శ్రేష్టమైన దేవుని వాక్యం గమనించారా ప్రియులారా? ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తే సర్వం పైన అధికారి అయి ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని యొక్క ప్రతిరూపమై ఉన్నాడు. సమస్తానికి సృష్టికర్త ఆయనే ఉన్నాడు. సర్వ సృష్టికి ముందుగా కూడా ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు సృష్టికర్త, సమస్తాన్ని ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. మృతుల్లో లేచిన మొదటి పునరుత్థానుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే, ఆయనే. ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఏంటంటే, మరి నీ జీవితంలో, నా జీవితంలో నీ యొక్క ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నావు? మన యొక్క ప్రథమ స్థానం ఎవరికి ఉంది ఈరోజు? నీకున్న అధికారానిక, నీకున్న డబ్బుక, నీకున్న స్నేహానిక, నీకున్న లేకపోతే పదవులక,
ఎవరికి నీ మొదటి స్థలము? నీ ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నావు ప్రియులారా? గమనించినట్టయితే ప్రియులారా, చివరి పాయింట్ ఆరవది, సిలువ అది చివరి యొక్క పరిశుద్ధ స్థలంగా మనం గమనించాలి. క్రీస్తు యేసు సిలువ మనల్ని పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్లే శ్రేష్టమైన ఒక చివరి అంశంగా మనం గమనించినట్లయితే 19-20 వచనాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయెను. మనము గతమానం దేవునికి దూరస్థలము, ఇప్పుడైతే ఏమైనా మనం నీ మనసులో ఆయనకు దగ్గర వారముగా గమనించినట్లయితే మనం చూడాలి. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే 19-20 విషయాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, సిలువ రక్తదం ద్వారా మనకి ఏం కలుగజేస్తూ ఉందంటే సమాధానము కలుగజేస్తూ ఉంది. ఇక్కడ ముళ్ళ పొద దేవుని పరిశుద్ధతను, దేవుని పవిత్రతను మనకి చూపించింది. సిలువ దేవుని ప్రేమను మనకి రుచి చూపిస్తూ ఉంది ప్రియులారా. గమనించండి, ఇంకొకసారి చెప్తాను. ముళ్ళ పొద దేవుని పరిశుద్ధతకు చూపిస్తూ ఉంటే సిలువ దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ఉంది. సిలువ వద్ద పరిశుద్ధత మరియు కృప రెండు కూడా ఏమయ్యాయి? కలిసాయి. ఆయన పరిశుద్ధత ఉంది, అక్కడ ఆయన కృప ద్వారా నిన్ను నన్ను ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. దేవునికి మనల్ని సమాధానపరిచాడు. అంతకు వరకు దూరస్థులమైన మనల్ని దేవుడు మరలా దగ్గరకు తీసుకున్నాడు ప్రియులారా. ఈరోజు మనము చెప్పులు తీసివేయాల్సిన అవసరం లేదు, కానీ మన హృదయాలను వినయపరుచుకుందాం, అంటే తగ్గించుకుందాం, ఆయన ముందు తగ్గించుకుందాం ప్రియులారా. ఈ రెండవ రోజు ఒక ఉజ్జీవం యొక్క పిలుపు ఏమైతే ఉందో, దేవుని సన్నిధిలో మనము నిలబడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము మౌనంతో, పశ్చాత్తాపంతో, మన ప్రార్థన జీవితంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, రెండవదిగా గర్వం, రహస్య పాపాలను విడిచిపెట్టేవారిగా ఉండాలి. మూడవదిగా క్రీస్తు ఆధిపత్యానికి ప్రాముఖ్యమైన అంశం, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. గమనించండి, మొట్టమొదటి విషయం దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి? మౌనంతో, పశ్చాత్తాపంతో, ప్రార్థనతో మనం ఉండాలి. రెండవదిగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఏ విధంగా అంటే గర్వం, రహస్య పాపాలను, మనకున్న అహంకార విషయాలను విడిచిపెట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మూడవదిగా మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తు యొక్క ఆధిపత్యానికి నిన్ను నన్ను పరిపూర్ణంగా మనం సమర్పించుకునే వారికి ఉండాలి. జీవితంలో ఉన్న అన్ని రంగాల్లో, అన్ని క్షేత్రాల్లో, ఏ విషయమైనా కావచ్చు, అనేక విషయాలు మన జీవితంలో ఉండొచ్చు. ప్రతి ఒక్క స్థానంలో, ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా ఆయన ఆధిపత్యానికి మనము పరిపూర్ణంగా సమర్పించుకునే వ్యక్తులుగా ఉండాలి. నాలుగోది చూసినట్లయితే విమోచింపబడిన వారిలా మనము జీవించాలి. తిరిగి పాత బంధాలకు, పాత పాపానికి మనము తిరిగే వ్యక్తులుగా ఉండకూడదు. మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనము దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనం విడిపించబడ్డ వారము. విడిపించబడినట్టయితే మనం స్వతంత్రులమై ఉన్నాం, ఆయన కుమారులమై ఉన్నాం. కుమారులమై ఉండి దాసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ ఆయన కుమారులుగా స్వతంత్రతలో బతకాలని నిన్ను నన్ను పిలిచాడు. ఈ యొక్క శ్రమ మరణ దినాలు, పునరుత్థాన దినాలు మనం ఉండుండగా తండ్రి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా గమనించుకున్నట్లయితే ఆయన సన్నిధిలో ఉండి మన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆయన ఆధిపత్యానికి మనం సమర్పించుకుని విమోచించబడిన వ్యక్తులుగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని అద్భుతకరంగా, ఏ విధంగా అయితే మనం చెప్పాము, మొదటిగా మనం చూసుకున్నాం ఈరోజు వాక్య యొక్క సందేశం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధ స్థలం నుండి క్రీస్తు రాజ్య పరిపూర్ణతకు అని, క్రీస్తు రాజ్య సైడ్ వైపు అని మనం గమనించాం. ఆ విధంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనల్ని పరిపూర్ణంగా విడుదల పొందుకొని క్రీస్తు రాజ్యంలో మనను చేర్చబడేవారుగా ఉన్నాం ప్రియులారా. ముళ్ళ పొదలో మాట్లాడిన దేవుడు ఈరోజు క్రీస్తులో సంపూర్ణంగా మాట్లాడతాడు. ఖచ్చితంగా ప్రియమైన దేవుడారా, నిర్లక్ష్య విశ్వాసము నుండి పవిత్రతకు మనము, చీకటి నుండి వెలుగుకు, స్వీయ ఆధిపత్యం నుండి క్రీస్తు ఆధిపత్యానికి అప్పజెప్పినప్పుడు ఖచ్చితంగా నిజమైన పునర్జీవనం, లేకపోతే నిజమైన ఉజ్జీవం, లేకపోతే నిజమైన తిరిగి ఆత్మీయతల పునఃస్థాపన మన జీవితంలో జరుగుతుంది. చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవుడా, నాయన తండ్రి, మేము మీ సన్నిధిలో నిల్చున్నాం నాయన. మా పాపాలను మాకు చూపించు ప్రభువా, మా హృదయాలను శుద్ధి చేయి నాయన. మా యేసయ్య, మా జీవితాల్లో సంపూర్ణంగా మొదటి స్థానంలో ప్రభువా నీవే ఉండు నాయన. మమ్మల్ని నడిపించి చీకటి నుంచి నాయన విడిపించి నీ రాజ్యంలో జీవించుటకు మాకు కావలసిన శక్తిని అనుగ్రహించు నాయన ప్రభువా.
క్రీస్తు యేసు నామములో అడిగి పెడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.